చూశారుగా ప్రకృతి ఎంత అందమైనదో. ఉదయాన్నే అలా పక్షుల కిలకిలారావాలు వినిపిస్తూనే ఉంటాయి. ఎంతో చుట్టూ పచ్చదనం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. నాకు ఈ యూట్యూబ్ వీడియోలు తీసుకోవడం వల్ల సమయం సరిపోవట్లేదు, కానీ నేను అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ చక్కగా సంగీతం సాహిత్యం ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేదాన్ని. ఇది చూడండి ఎంత బాగుందో. ఇదొక పక్షి అరుపు. ఇక ఒకరోజు సాయంత్రం ఇలా చంద్రుడు అలా దర్శనమిచ్చాడు. ఇక సముద్రం చూడండి, పైని నీలి ఆకాశం, కిందని నీలి రంగు నీరు. ఎంత అందంగా ఎంత ఆహ్లాదకరంగా ఎంతో బాగుంటుంది కదా. అక్కడ కూర్చున్నా కాసేపు కూర్చొని సేద తీరవచ్చు, అలా చూస్తూ హాయిగా గడపవచ్చు. రియల్గా ఆ సౌండ్ ఉంచుదామని అనుకున్నా, కానీ గోలగోల కింద పడింది, అందుకే సౌండ్ తీసేసాను. నాకెంత నచ్చుతుందో, అది ఎంత లోతుంటుందో, ఎంత భయంకరమైందో అయినా కూడా చూడడానికి చాలా బాగుంటుంది కదా. హాయిగా అనిపిస్తుంది మనసుకి బీచ్ ఒడ్డున కూర్చుంటే. ఇకపోతే ఇక్కడ చెట్ల మధ్యలో నుంచి ఆ సూర్యుని కిరణాలు ఎంత అందంగా ఉన్నాయో, అలాగే కోయిల గానం ఎంత బాగుందో, అది మీకు చూపించాలి వినిపించాలి అని అనిపించింది. ఇక్కడ నేను ఎడిటింగ్ చేసినప్పుడు మరి ఆ కోయిల గానం ఇక్కడ ఉంచానో తీసేసానో అయితే తెలీదు. ఆ కొమ్మల్లో 2 కోయిళ్ళు ఉన్నాయన్నమాట. ఆ కోయిల గానం వింటూ ఈ సూర్యకిరణాలను ఆస్వాదిస్తూ అలా వీడియో తీయాలనిపించింది, మీకు కూడా చూపించాలనిపించింది. అందుకే ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఇది మీకు బోరుగా ఫీల్ అవ్వకండి. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మీకు చూపించాలనే నా ఈ చిన్న ప్రయత్నం. అన్నీ పువ్వులు, సూర్యకిరణాలు, పక్షుల కిలకిలారావాలు, ఉషోదయపు కాంతులు, చంద్రుడు, ఇలా అన్ని రకాలు అందమైన మేఘాలు, ఏది కనిపించినా క్లిక్ అనిపిస్తూ ఉంటాను. ఇకపోతే మన గార్డెన్లో ఉన్న కొన్ని పువ్వులు. ఇది చెట్టుకి ముళ్ళులు ఉంటాయి, కానీ పువ్వు మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఏది సరిగ్గా పడకపోయినా ఇది మాత్రం వీడియోలో చాలా బాగా పడింది. ఎందుకంటే బయట ఉన్నది అదే సేమ్ అదే రంగు వీడియోలో కూడా కనిపిస్తుంది. ఎంత బాగుందో ఈ పువ్వు. ఇకపోతే ఇక్కడ ఒక మందార చెట్టు ఉంది, ఎప్పుడో వేసాను, అది పెద్ద చెట్టు అయింది. అది మిల్లీ బగ్స్ వచ్చి చనిపోయింది. లాస్ట్ని ఒక కొమ్మ మిగిలితే ఇక్కడ ఒక చిన్న కుండీలో ఆ కొమ్మలు తెచ్చి కట్ చేసి పసుపు నీళ్ళతో కడిగేసి ఈ కుండీలో గుచ్చాను. అది బతికే చూడండి, 3వ 4వ కొమ్మల మాట అన్నీ బతికేసాయి. ఆ పువ్వు వచ్చింది. ఆ నీలిరంగు మందార పువ్వు మీరు ఎప్పుడైనా చూసారో లేదో, కానీ నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. నాకు ఎంత నచ్చిందో. కాకపోతే చెట్టుకి బలం సరిపోక చిన్నగా ఉంది ఆ పువ్వు. మనం బాగా పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇది కుండీలోనే బతుకుతుందని నాకు అర్థమైంది. ఇక్కడ ఉండేది పెద్ద చెట్టు, బాగా పూసిందన్న టైంలో చనిపోయింది. ఈ ప్లేస్లో మరి ఏమైందో తెలియదు. 6 మందార మొక్కలు వేసాను, 6 చనిపోయినాయి. ఈ ప్లేస్లో భూమిలో ఏ చెదపురుగులు ఉన్నాయో తవ్వి చూడాలి. ఏ మొక్క బతకట్లేదు. ఇక్కడ ఇంకా లాస్ట్లో ఒక పింకు, ఇదిగో ఈ ప్లేస్లో చాలా మందారాలు వేసాను. వీడియోలో కూడా ఉంటాయి, గతం వీడియోలో. ఇంకా ఇక్కడ గడ్డి గులాబీ చూడండి ఎంత బాగుందో, ఎరుపు. మన దగ్గర చాలా రంగులు ఉండేవి, ఇప్పుడు పూసిన దాకా తెలియదు ఎన్ని రంగులు ఉన్నాయో ఎన్ని రంగులు పోయాయో ఈ వేసవిలో. ఇక్కడ రాణి కలర్ మందార ఇది ఒకటే మిగిలింది, ఇది కూడా కట్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా చిగురు వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన నీళ్ళ రంగు మందార అక్కడే ఉండేది. ఇక వంగ చెట్టు చూడండి ఎంత బాగుందో, బాగా వచ్చింది, బాగా ఎక్కువ కాయలు కాస్తుంది ఈ రకం. ఇది మన గార్డెన్లో లాస్ట్ ఇయర్ దాచి వేసిన ఇత్తనాలే మాట. నార ఎక్కువే పోసి మొక్కలు తెచ్చి ఒక 4 మొక్కలు అయితే పాతాను ఈ కుండీలో. సరదాగా పాతే అనమాట, సమ్మర్లో ఉంటాయా ఉండవా అన్నట్టు. మిగతా 3 చనిపోయినాయి, ఇది మాత్రం బతికింది. కానీ ఎంత ముచ్చటగా ఉందో చూడడానికి. కొయ్యాలనిపించట్లేదు, కానీ కోసేసాను కూరకి. చాలా కాయలు అయితే ఉన్నాయి, ఇంకా పింజలు కూడా కొంచెం పెద్దగా అయినాయి, నేను కోసేసాను. ఇంకా పోతుంది, ఇంకా పింజలు కూడా చాలా ఉన్నాయి. కోసే ముందు ఒకసారి ఇలా చూపిద్దాం అని చెప్పి ఇలా చూపిస్తున్నాను అనమాట మీకు.
చూడండి ఎంత బాగున్నాయో కదా, నీలి రంగులో అయినా గ్రీన్ కలర్ వైలెట్ కలర్ కాంబినేషను చాలా బాగుంటుంది ఎందుకో కానీ. గ్రీన్ కలర్ ఆకుల్లో ఈ వైలెట్ కలర్ కాయలు ఇలా చూస్తారని ఒక పాల వెల్లిలాగా అనిపిస్తోంది కదా. ఇది కూర చేస్తే చాలా బాగుంది అన్నమాట. కూర చేశాను, చాలా బాగుంది టేస్ట్. ఎంత బాగుందో, వైలెట్ కలర్లో కొంచెం పొట్టిగా ఉన్నాయి. ఇంకా మరి ఇప్పుడు సీజన్ కాదో ఏమో, లేదు ఇది రకమే ఇంతో నాకు తెలియదు, కానీ ఇంతకన్నా పెరగట్లేదు, ముదిరిపోతున్నాయి, ముగ్గిపోతున్నాయి, కానీ ఇంతే ఉంటున్నాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ కోలగా ఉన్నాయి వేసాను కదా వైలెట్ కలరు, మళ్ళీ అయ్యి నార్లు పోసుకోవాలి. ఇంకా వర్షాకాలం వస్తుంది, ఈ ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా నార్లు పోయకూడదు, ఆకుకూరలు వేయకూడదు, కొంచెం తగ్గితే అప్పుడు వేద్దాం. అలాగే చూడండి, నాకు ఈ వంకాయలను చూసి చాలా సరదా వేసింది, అందుకే ఒక ప్లేట్లో ఇలా చిన్న డెకరేషన్ లాగా పేరుద్దామని చెప్పి కూర చేసే ముందు మాట కడిగేసి ఇలా పేర్చాను. ఒకసారి చిన్న వీడియో తీసేసి అప్పుడు కూర చేసేసాను. ఇంకా ఎంత బాగుందో. అయినా మనం చక్కగా ఏ మందులు లేని కాయగూరలు మనం పండించుకొని వండుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఈ వంకాయ అంటే ఇష్టం లేనోళ్ళు కూడా వాళ్ళ చేత్తో పండించుకుంటే తప్పనిసరిగా కూర తింటారు, ఎందుకంటే అంత బాగుంటాయి అన్నమాట. మనకి నమ్మకం ఉంటుంది, హాయిగా తినొచ్చు. కెమికల్స్ లేని ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పండించుకున్నది, మనం కష్టపడి పండించుకున్నదంటే ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా భలే ఉంది కదా. గుత్తొంకాయ కూర అంటారు కదా, అది మాట. చాలా బాగా కుదిరింది. ఇది రెండోసారి ఆ చెట్టుకాయలు ఈ కూర చేయడం రెండోసారి అన్నమాట. ఇంకపోతే నేను ఇక్కడ ఒక మొక్క వేసాను కదా, అది నేల మీద బాగా పాకిరినట్టు పెరిగేసింది, అక్కడే పూసింది. ఏంటో ఈ పైన కొమ్మలు చాలా చిగుర్లు వచ్చాయి, అక్కడ పూయలేదు, నేలకున్నయే పూసాయి. మరి ఏంటో చూడాలి, పైన వస్తే పర్వాలేదు, లేదంటే కట్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఈ పువ్వులు చాలా బాగుంటాయి. ఇకపోతే ఇక్కడ ఇది పిచ్చి మొక్క లేకపోతే మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క నాకైతే తెలియదు, కానీ డిసెంబరం జాతికి చెందిన మొక్క. పిచ్చి తుప్పుల్లాగా పుడుతూ ఉంటాయి అంతలక్క, కానీ ఎంత బాగుందో కదా. డిసెంబర్ మొక్కలు ఉంటాయి కదా, అలా ఉంది మాట చూడడానికి. ఇక ఈ కాగితం పువ్వుల మీద అయితే సీతాకోక చిలుకలు ఎన్ని వస్తున్నాయో, టప్మని నేను కెమెరా ఆన్ చేసి తీద్దామనేసరికి పారిపోతున్నాయి, వీడియోకి దొరకట్లేదు. కానీ ఎన్ని రంగులో, ఎన్ని సీతాకోక చిలుకలో, చాలా ముచ్చటగా ఉంటుంది. ఉదయాన్నే వస్తాయి, సాయంత్రం ఏమొచ్చి మన గార్డెన్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఉదయాన్నే అయితే ఈ చెట్టు మీదకి వస్తాయి, కానీ నాకు వీడియోకి అయితే చిక్కలేదు. కానీ ఆ కాగితం పూల చెట్టు చాలా బాగుంది కదా. ఇంకా జర్బరాస్ అయితే లాస్ట్ ఇయర్వే, ఇది మాత్రం పాపం కంటిన్యూగా 4 మిగిలాయి, ఇది మాత్రం కంటిన్యూగా పూస్తూనే ఉంది. ఇక్కడ చూడండి కెలోడియం మొక్కలు కుండీల్లో, ఈ పిచ్చి మొక్కలే కానీ ఎంత అందంగా ఉన్నాయో. కానీ పిచ్చి మొక్కలే కానీ వీటిని రుబ్బేసి దెబ్బల కాటికి పెడతా ఉంటారు, మరి దీని పేరు ఏంటో నాకు తెలియదు. సీజన్ అయిపోతే పీకేయాలన్నమాట, అంటే వర్షాకాలం స్టార్టింగ్లో వస్తాయి, 4 రోజులు పోయాక ఇంకా పీక్కోవాలి మనం పిచ్చి మొక్కలన్నీ. ఇంక ఇక్కడ ఒక వింత చూపిస్తాను మీకు రండి. ఇదేమో నా ఫ్రెండ్ ఇచ్చారు, ఎయిర్ పొటాటో దుంప మాట. ఇది గాల్లోని కూడా దుంపలు వస్తాయి, భూమిలోని కూడా దుంప ఊరుతుంది కదా. ఇది ఎవరికైనా ఇద్దాం విత్తనానికి అని చెప్పి ఇక్కడ నేల మీద పెట్టాను. ఇంత మండు వేసవిలో కూడా గచ్చు కాలిపోతున్నా కూడా దాని పని అది చేసేసుకుంటుంది. సీజన్ రాగానే చక్కగా అడుగుని వేర్లు తన్నేసింది. ఇదిగో చూస్తున్నారా, అడుగున వేర్లు వచ్చేసాయి, పైకేమో చిగురు కూడా వచ్చేసింది. ఇదో పెద్ద వింతలా తోచింది నాకు, అందుకే వీడియో చేసి చూపిస్తున్నాను. ఇది మా ఎయిర్ పొటాటో దుంప, వేయాలి, ఇంకా వేయలేదు, అలాగే ఉండిపోయింది. ఇంత మండు వేసవిలో కూడా సీజన్ రాగానే దాని పని చేసుకుంది. చూసారా, అది వేసేయమంటే ఓ పెద్ద పాద అల్లేస్తూ ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ వేసాను కానీ కాసిన దాకా ఉంచలేదు, ముందే తీసేసాను. టబ్బు పగిలిపోయి వచ్చేసాయి దుంపలు, అది మాట. ఇక్కడ ఒక ఉల్లిపాయ కుళ్ళిపోతే కుండీలో అలా వెళ్తా కుండీలో పెట్టాను. చూడండి, ఇప్పుడు నేను ఇంకా ఉంచితే ఇంకా బాగా ఊరును, ముందే తీసేసాను. ఊరాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. సాంబార్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి లేలేత ఉల్లిపాయలు. తీసేసాను ఎందుకంటే ఆ మొక్కకి ఇబ్బంది అవుతుంది, ఆ మొక్క కుండీలో ఉన్న మొక్కకి, అందుకని ఎడేనియం మొక్కకి ఇబ్బంది అవుతుందని తీసేసాను అనమాట. ఇకపోతే నేను ఈరోజు చాలా రోజుల తర్వాత రోజ్ గార్డెన్లోకి వెళ్ళాను. నేను ఈ కాయలను ఎలా కోసానో మీకు వీడియోలో చూపిస్తాను. ఎంత సరదా అనిపించిందో. చిన్న చిన్న చెట్లకు మామిడికాయలు చాలా ఉన్నాయి. ఇదైతే మల్లిక
మల్లికలో మన దగ్గర 3 రకాలు ఉన్నాయన్నమాట. ఇది కొంచెం పెద్ద సైజు మల్లిక. ఇది కోస్తున్నప్పుడు వీడియో తీయడానికి నాకు అవ్వలేదు, ఎందుకంటే చుట్టూ వర్షం పడింది కదా, బురదగా ఉందన్నమాట. ముగ్గిపోతున్నాయి. మనిషి చేత కోయించారు, తెచ్చానమాట. మీకు చూపిద్దామని ఇలా వీడియో చేస్తున్నాను. మల్లికలో ఇది ఒక రకం అన్నమాట. మల్లికలో మన దగ్గర 3 రకాలు ఉన్నాయి. ఇది పెద్ద సైజు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా పళ్ళు ముగ్గిపోతున్నాయి అన్నమాట. ఇంకా సీజన్ లాస్ట్ అయిపోతుంది కదా మామిడి చెట్లకు. ఇకపోతే ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు మన రోజ్ గార్డెన్లో మొక్కలు ఇవి. ఇంకా ఈ మొక్కలు మళ్ళీ కొత్తగా పూత వస్తున్నాయి, గమనిస్తున్నారా? పూత, చిన్న పింజులు, అలాగే చిన్న కాయలు, అలాగే కొంచెం పెద్ద కాయలు, అలాగే పళ్ళు ముగ్గిపోయి అన్ని సైజులు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే చాలా రకాల మొక్కలను సేకరించి అక్కడ వేశారు. ఆ మొక్కల పేర్లు డైరీలో రాశారన్నమాట. అవి రాజుగారిని అడిగి నేను చెప్పాలి రకాల పేర్లు, నాకైతే తెలీదు. అంటే ఎక్కువ రకాలు ఉన్నా మనకు కొన్ని కొత్త రకాలు గుర్తుండవు కదా, అందుకనమాట. ఇక్కడ ఒక రకం కాయలు చాలా పక్వానికి వచ్చేసాయి. మేము పట్టించుకోక తొక్క ఎందుకో పెడుసుగా అయిపోయింది. మకర మీద అంటారు కదా, పైన నల్లగా అయిపోతాయి, అలా అయిపోయామాట. ఈ వర్షం పడిన తర్వాత బుడిదలాగా అయిపోయింది పైన కాయలకి. కానీ ముగ్గిపోతున్నాయని చెప్పి కోసేసాము. ఇప్పుడు మీకు చూపిస్తాను అవి. ఈ చెట్టు నిండా పింజులు ఉన్నాయి. చెట్టు చూసారా, అడుగున్నర ఎత్తు ఉంటుంది అంతే. ఎన్ని పింజులో ఎన్ని పోతుందో దానికి. ఇంకా ఇదే నేను చెప్పిన చెట్టు, ఇది 2.5 అడుగులు పొడుగుంటుంది అంతే. పాపం అంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు, ఎంత బరువు పాపం. ఒక 4-5 కర్రలు అయితే సపోర్ట్ పెట్టారు నేలకి పడిపోకన్నా. అయినా ఇక్కడ ఏంటో కలర్ అలా మారింది. దీనిది ఒక పండు ముగ్గింది, లాస్ట్ టైం వీడియోలో చూపించాను. అది చాలా తియ్యగా ఉందన్నమాట. దీని రకం అదే, నాకు తెలీదు, అందుకే నేను చెప్పట్లేదు. తెలుసుకొని చెప్తాను మళ్ళీ ఇంకోసారి. ఇప్పుడు మనం దీన్ని కోసేసి పట్టుకెళ్ళిపోదాం, ఎందుకంటే ఆల్రెడీ 2 పళ్ళు మెత్తగా ముగ్గిపోయి ఉన్నాయన్నమాట. ముగ్గితే మాత్రం లాస్ట్ టైం వీడియోలో చూపించాను, అది నేను ముగ్గిన తర్వాత తిని చూశాను, ఎంత తియ్యగా ఉందో. మంచి సువాసన వస్తుంది. నేను దీని పేరు మళ్ళీ ఎప్పుడైనా సందర్భం అయినప్పుడు చెప్తాను, ఎందుకంటే ఇవి కొత్తగా తెచ్చారు మొక్కలు ఎక్కడి నుంచో, అందుకని చెప్పి అట్ల పేర్లు కొత్తగా ఉన్నాయి. ఇవన్నీ ఒక డైరీలో రాసి ఉంచారన్నమాట, గుర్తుండదు కదా అని. అప్పుడు చూసిన తర్వాత నేను మీకు చెప్తాను. ఇంకో చూసారా ఎన్ని కాయలు, ఒకే చెట్టుకి ఎన్ని కాయలు. ఒక పండు అయితే ముగ్గి కింద పడింది. ఒకటేమో నేను కోస్తున్నప్పుడు 2 పళ్ళు అయితే ముగ్గినవే ఉన్నాయి, అందులో కొంచెం సగం ముగ్గినవే ఉన్నాయి. ఇంత బుజ్జి చెట్టుకి ఎన్ని కర్రలు పెట్టారో చుట్టూ. ఇంకా ఇక్కడ పడింది ఈ పండు, తీద్దాం. తీసుకొచ్చి వీటిని ఒక 2-3 రోజులు మనం ఉంచుకుంటే ఒక దగ్గర పూర్తిగా పండేస్తాయి. మంచి వాసన వస్తుంది, పండేస్తాయి. చాలా తీయగా ఉంది. ఫస్ట్ పండిన పండు నేను పట్టుకెళ్ళి కోసి తిని చూసాను అనమాట. ఇప్పుడు వీటిని నేనే కోస్తా అని చెప్పి సరదాగా వచ్చి చెట్టుకి నేనే కోసాను. ఎందుకంటే మనకి పెద్ద చెట్టు అయితే కొయ్యలేం, చిన్న బుజ్జి చెట్టు కదా, ఈజీగా ఉంటుంది కొయ్యడానికి అని చెప్పి, వీడియో కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఇలా వచ్చి కోసాను. అయితే ఇక చూసారా కొంచెం ఎల్లోగా ఉన్నాయి కదా, అవి 2-3 అవి ముగ్గిపోయాయి అనమాట ఆల్రెడీ. కాకపోతే ఇంకా ముగ్గాలి కొంచెం. ఇది మాట ఈ మొక్క స్టోరీ. ఇకపోతే ఇక్కడ నల్లగా ఉంటాయి. ఈ మొక్క పేరు కూడా ఏదో చెప్పారు. దీని కూడా చెట్టు ఆకులు కాఫీ కలర్లోని నలుపు కాఫీ కలరు కలిసి ఉంటుంది అన్నమాట. ఇది చెట్టు పేరు కూడా నేను చెప్తాను. ఇంక ఇక్కడ తోటకూర ఉంది, వేసుకెళ్ళిపోదాం 2 మొక్కల కూరకి. అంతే. ఇంక ఈ గార్డెను, ఈ రోజ్ గార్డెన్ నిండా తోటకూర మొక్కలే మాట. ఇంకెక్కడ చూసినా అలా ఉంటాయి, విత్తనాలు పడి మళ్ళీ పుట్టేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఈ తోటకూర. ఇక్కడ చూడండి ఇంకా స్వీట్ లెమన్. నాకు ఇంక ఎంత ముచ్చటేసిందంటే అంత ముచ్చటేసింది మాట. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో చూపించాను ఈ కాయల్ని. ఇంక ఎంత బాగున్నాయో చూడండి. నేనేమనుకున్నానంటే చాలా రోజులు అయింది ఇవి కాసి ఇంకా ముగ్గిపోయి రాలిపోతాయి అని అనుకున్నాను అనమాట. కాకపోతే ఇవి ఫ్రెష్గానే ఉన్నాయి. కాయ కోసుకొని తిన్నాను, కానీ వాటర్తో బాగానే ఉన్నాయన్నమాట. ఈ ఎండకి వాడిపోయేమో అనుకున్నాను, కానీ వాడిపోలేదు. అలాగే ఇంకా రాలిపోవట్లేదు.
బాగానే ఉన్నాయి, తినడానికి కూడా బాగున్నాయి. తిని చూశాను కానీ ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి చూడ్డానికి. ఇంకా చెట్టు బరువు తట్టుకోలేక బరువు కాయక పక్కకు వంగిపోతున్నాయి అన్నమాట కొమ్మలు, అంత బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ కాయలు మా మా ఊళ్ళో మా స్టాఫ్ ఎవరికి పెద్దగా తెలీదు తినడం, అయినా కొంచెం పుల్లగా ఉంటే వాళ్ళు తినరన్నమాట. అందుకని అలా ఉంచేసాం చెట్టుకే. నేనే అప్పుడప్పుడు వెళ్ళి కొంచెం కోసుకొని తెచ్చుకొని తింటూ ఉంటాను. ఈ పళ్ళు ఏంటంటే మనం తొక్కతో కలిపి తినేయాలి, శుభ్రంగా కడుక్కొని ఆ తొక్కతో కలిపి తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. తొక్కేమో తియ్యగా ఉంటుంది, లోపల ఏమో పుల్లగా ఉంటుంది అన్నమాట. ఆ రెండు కలిపి తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మరి హెల్త్కి మంచిదో కాదో, మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో లేదా అవన్నీ నాకైతే తెలియదు, కానీ తినడానికి బాగుంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది. టెర్రస్ గార్డెన్లో కుండీలో కూడా వేసుకోవచ్చు. గార్డెనింగ్ చేసేవాళ్ళు కంపల్సరిగా ఈ మొక్కని వేసుకోదగిన మొక్కే అని నేను చెప్పగలను. ఎందుకంటే ఎక్కువ మొక్కలు ఉంటే మనకి పెద్ద ఉపయోగం అయితే ఉండవు, కానీ ఒకటో రెండో మొక్కలు ఉంటే మాత్రం ఇంట్లో అందరూ తినేవాళ్ళు ఉంటే ఉపయోగమే, బాగుంటుంది, తినొచ్చు. అలాగే ఇంకా ఒక్కటి ఉంటే గార్డెన్ మధ్యలో ఒకటి ఉంటే ఆ గార్డెన్ అంతా అందంగా కనిపిస్తుంది. మీరే చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. నేనైతే విదేశాల్లో వీడియోలు చేసి పెడతా ఉంటారు కదా, వాళ్ళ వీడియోల్లో అయితే చూస్తాను ఇంత ఎక్కువ కాయలు. నేనైతే మామూలుగా మన దగ్గర ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇంక ఎంత కాసిందో నిజంగా, అసలు నేచర్కి సాష్టాంగ ప్రణామం చేయాలనిపిస్తుంది, ఎంత అందంగా ఉంటుందో కదా. ఎన్నో అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇది నా కళ్ళకి ఇది ఒక అద్భుతమనే చెప్పొచ్చు. మరి మీ అందరికీ ఏమనిపిస్తుందో. కానీ భలే ఉన్నాయి. గ్రీన్ కలర్ చెట్టుకి ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు కాయలు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. మీకు కూడా ఇంతకుముందు పెట్టాను, కానీ మీకు కూడా దగ్గర నుంచి చూపిద్దామని చూస్తున్నాను. అలాగే మన జామ తోటలో నుంచి జామ పళ్ళు అయితే వచ్చాయి. నేను ఈ జామ చెట్లకు కూడా చెట్లకి ఉండగా కాయలు వీడియో తీద్దామని అనుకున్నాను, కానీ వర్షం పడి అక్కడ బురదగా ఉండడం మూలాన నేను అక్కడ చెట్ల దాకా వెళ్ళలేకపోయాను అన్నమాట. ఇక ఈ సంవత్సరం మామిడిపళ్ళు అన్ని రకాలు లాస్ట్ ఇయర్ ఉండిపోయినాయి. ఈ సంవత్సరం కొన్ని ఉండిపోయాయి, నేను చెప్పలేదు కొన్నిట్లో రకాలు పేర్లు అయ్యిని. అవి ఈ సంవత్సరం పెడదామని అనుకున్నాను, కానీ నాకు అస్సలు అవ్వలేదు. నేను అసలు ఈ సంవత్సరం తోటలోకి వెళ్ళలేదు. ఇలా పూత కాత అన్నీ బాగా రావాలంటే నేను ఒక లిక్విడ్ తయారు చేశాను, రాత్రి మిగిలిపోయిన అన్నంతో మాట. ఈ అన్నాన్ని మనం 2 days అలా వదిలేసి ఇలా వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని చూడండి, అన్నం మొత్తం పిసికిపోయి ఇలా అయిపోయింది, మొత్తం వాటర్లో కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఫిల్టర్ చేసి ఒక డ్రమ్ములో వేస్తాను. ఇది లిక్విడ్ని ఒక మగ్గు లిక్విడ్ అయితే ఒక 10 మగ్గులు వాటర్ కలపాలి. అలా డైరెక్ట్గా వేస్తే మొక్కలు చనిపోతాయి. ఇలా వడకట్టిన వాటర్కి నేను అందులో పసుపు కలిపి ఉంచుతున్నాను. మొక్కలకి మిల్లీ బగ్స్కి బాగా పనికొస్తుంది, స్ప్రే చేసుకోవచ్చు, అలాగే మొదల్లో కూడా ఇచ్చుకోవచ్చు. కాయలు కాసేది, పువ్వులు పూసేది చెట్లు అన్నిటికీ ఇచ్చుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎలాగుందో మీ కామెంట్స్లో తెలియచేయండి. ఇది మొత్తం మన గార్డెన్ అంతా ఇప్పుడు నేను స్ప్రే చేయించేస్తాను, అలాగే కొన్ని మొక్కలకైతే వేయించేస్తాను అనమాట. ఓకేనా? ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటానండి. బాయ్. నేను మీ దాట్ల సరస్వతీదేవి.